హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రివిజన్ 2024 సదస్సును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిఐఐ తెలంగాణ విభాగం వ్యవసాయంలో వస్తున్న సాంకేతిక ఇన్నోవేషన్లను ఈ ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ అగ్రి ఎగ్జిబిషన్ లో అధిక దిగుబడులను సాధించే పలు రకాల పండ్ల మొక్కలను కపిల్ అగ్రో సంస్థ ప్రత్యేకంగా ప్రదర్శించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుకి ఇంకా ట్రెడిషనల్ వ్యవసాయమే, సంప్రదాయ వ్యవసాయమే, మా తాతలు చేసే వ్యవసాయాన్ని మేము ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ పెట్టుబడి అన్నీ మాకున్నాయి. మాకు పెట్టుబడి లేదు. ఈరోజు ఆ కంపెనీ హైదరాబాద్ రావాలా చూడాలని మనసులో ఉన్నా కూడా రాలే పరిస్థితి ఉంది రైతు. కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ కానీ లేదా అధికారులు కానీ సిఐఐ సహకారంతో మీరు గ్రామానికి వెళ్ళాలనేది నా కోరిక. శాస్త్ర విజ్ఞానం పోవాలి, న్యూ టెక్నాలజీ పోవాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏది బెస్ట్ మోడల్ అయితే అది తెలంగాణలో ఉండాలనేది నా కోరిక. సపోటా చాలా ఈజీ క్రాప్ సార్. మేము ప్లాంటేషన్ చేస్తాం. మా నర్సరీలో ప్లాంట్స్, సపోటా ప్లాంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సార్. మీకు ఫార్మర్స్కి ఎవరికైనా కావాలంటే మేమే ప్లాంటేషన్ చేసి దానికి కావాల్సిన గైడెన్స్ కూడా ఇస్తాం సార్. సపోటా ఏంటంటే వెరీ లో మెయింటెనెన్స్ క్రాప్ సార్. దానికి బాగా ఏదో ఇప్పుడు అదర్ క్రాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక దగ్గర మిస్ అయినా అంత పోతుంది. దీని ఏం లేదు, ఓన్లీ పెస్ట్ మెయింటెనెన్స్ ఒకటి చూసుకోవాలి, న్యూట్రిషన్ మెయింటెనెన్స్, ఈ రెండు బరాబర్ చూసుకుంటే చాలా ఈజీ క్రాప్ సార్. సీతాఫలంలో బాలనగర్ వెరైటీ పెట్టుకున్నాము, ఎన్ఎంకే గోల్డ్ కూడా పెట్టుకున్నాం. ముందుగా వచ్చేసి నేను సీతాఫలం బాలనగర్ వెరైటీ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. సీతాఫలం మన బాలనగర్ వెరైటీ వచ్చేసి సార్ మనకు అంటే పెట్టినాక సంవత్సరంన్నర నుంచి క్రాప్ వచ్చేది సార్. అది అంటే మేము 2016లో పెట్టుకున్నాం సార్ ప్లాంటేషన్. మనకు 2017 లాస్ట్ వీక్ నుంచి అట్లా మన ప్రొడక్షన్ వస్తుంది సార్. అంటే ఇప్పటిదాకా మాకు వచ్చేసి ఎకరానికి అంటే 1 year 2 years 3 years అట్లా తక్కువ వచ్చినా కాకుండా కూడా మన 4th 5th year నుంచి మనకు ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెరిగింది సార్. అది అంటే ఎకరానికి వచ్చేసి ఇప్పుడు మేము 8 tons దాకా తీస్తున్నాం సార్. అది ఎగ్జాక్ట్లీగా మన రైతులకు కూడా ఈ సీతాఫలం పెట్టుకోవడం వల్ల కూడా నాణ్యతమైన రేటు కూడా దొరకడం కూడా జరుగుతుంది సార్. ఇది అన్ని మొక్కలు వచ్చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ హై డెన్సిటీ ఫార్మింగ్ చేస్తున్నాం. ఇందులో మామిడి వచ్చేసి హిమాయత్, బంగన్పల్లి, కేసరి, దశేరి ఉన్నాయి. ఇవన్నీ వచ్చి మొక్కకి 5 అడుగుల దూరం పెట్టి వరుసకి 16 అడుగుల దూరంలో మేము కల్టివేషన్ చేస్తున్నాము. మీరు నార్మల్ పద్ధతిలో కన్నా దీంట్లో ఎక్కువ మొక్కలు వేసుకొని ఎక్కువ దిగుబడి అన్నది మనం సంపాదించవచ్చు. దీంట్లో మీరు పండించిన దాని మీద ఇప్పుడు బంగన్పల్లి వచ్చేసి ఎకరానికి వచ్చేసి 5 టన్నులు వస్తుంది, దశేరి వచ్చేసి ఎకరానికి 8 టన్నులు వస్తుంది, కేసరి వచ్చేసి 5 టన్నులు వస్తుంది, మన హిమాయత్ వచ్చేసి 4 టన్నుల దాకా మనం ఎకరానికి అయితే దిగుబడి తీయచ్చు. మేము వచ్చేసి ఈ మొక్కలు ఎలా వేయాలి, ఎలా నాటాలి, ఈ మొక్కలు నాటాక మీరు ప్రూనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మీ కన్సల్టేషన్స్ అయిన సర్వీసెస్ అన్ని మేము మీకు అందిస్తాము. మామూలుగా రైతులు పెట్టాలంటే వాళ్ళు ఎకరానికి 100 మొక్కలు లేదా 120 మొక్కలు అట్లా పెడుతున్నారు. కానీ మేము ఎకరానికి 500 మొక్కలు పెట్టి ప్రయోగం చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఎంతో అభివృద్ధి చేసి ఎంత దిగుబడులు వస్తున్నాయనేది మేము రైతులకు చెప్పడానికి ఈ విధంగా స్టాల్ పెట్టి ఈ విధంగా మా టెక్నాలజీ ఏ విధంగా మేము ఇస్తున్నాం రైతులకి, ఆ విధంగా మేము అన్ని రకాలుగా రైతులకి మేము ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంది.